ట్రోల్ చేసే ట్రోల్కి ఇంకా అంతే, వాళ్ళకి వాసిపోద్ది సినిమా చూసిన తర్వాత. పక్క మా ఓడే రియల్గానే సూపర్ హీరో, కానీ మీరు సూపర్ హీరో కట్టవని బట్టి మెయిన్గా చిన్నపిల్లలకు ఏంటంటే 10th క్లాస్ 8th క్లాస్ 5th క్లాస్. బ్రో కల్కి సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా అయితే సూపర్ ఉంది బ్రో, నిజంగా యానిమేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అల్టిమేట్, లైక్ హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ చూసినప్పుడే ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతుందని 100% అనుకున్నాను. బట్ ఇది ఫుల్ పైసా వసూలు మూవీ. నేను జనరల్గా బయటికి రాను, సినిమా చూసి వెళ్ళిపోతాను. బట్ మైక్ చూడగానే చెప్పాలనిపించింది. ఆదిపురుష్ గ్రాఫిక్స్కి చాలా ట్రోలింగ్ చేశారు కదా, ఇప్పుడు కల్కి గ్రాఫిక్స్ ఎలా ఉంది? అది ఉండదండి. ఆదిపురుష్ మన ఇతిహాసాల్ని కామిక్ లాగా తీసుకొని కామెడీ చేసినారు. బట్ ఈ మూవీ అట్లా కాదు. అంటే ఇది కంప్లీట్గా మనం హాలీవుడ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా 100% అందరూ వాచ్ చేయండి. చాలా క్యారెక్టర్స్కి న్యాయం చేశాడా అంటే సమానంగా చూపించాడు? 100%. ఏ క్యారెక్టర్కి ఎంత లెంత్ ఇవ్వాలో అంత లెంత్ డైరెక్టర్ స్కోప్ ఇచ్చాడు. యాక్టింగ్లో అసలు ఆ సైడ్స్ నుంచి వచ్చిన కామిక్స్ క్యారెక్టర్స్ అయితే అల్టిమేట్. మనం ఇప్పటివరకు అయితే చూడలేదు, మనం ఇక్కడైతే చూడలేదు. పురాణ కాలం ఒక భగవంతుడికి సంబంధించిన టెక్నాలజీ అప్డేట్ సిస్టము, కంప్యూటర్కి సంబంధించిన ఇంజనీరింగ్ సిస్టము. ఎలా ఉంది బ్రో కల్కి మూవీ? అన్న కల్కి సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా థియేటర్లో ఏంటంటే మామూలుగా ట్రైలర్ చూసినప్పుడు సినిమా ఏ రకంగా ఉంటుందా ఏందా అని చెప్పే స్టోరీ అర్థం కాలేదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఒక ఘటోద్గచుడు సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇటువంటి చిన్న సినిమాలలో పాతకాలము పురాణ కాలం ఒక భగవంతుడికి సంబంధించిన టెక్నాలజీ అప్డేట్ సిస్టము, కంప్యూటర్కి సంబంధించిన ఇంజనీరింగ్ సిస్టము, మొత్తం 3 కలిపి మిక్స్ చేసి తీసిరు భయ్యా. నిజంగా మహాభారతం కురుక్షేత్రం సీన్స్ కూడా కురుక్షేత్రం మహాభారతము ఏంటంటే దానవీర సూనకర్ణ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ కానీ అండ్ కొన్ని ఏంటంటే కొన్ని సీన్స్ ఎలివేషన్స్ కలిపి చూపించినందుకు నిజంగా చాలా ఎక్సైట్మెంట్ అయినాము. నిజంగా అందరు సూపర్ స్టార్లను బ్యాలెన్స్ చేసిరు భయ్యా. నిజంగా ప్రభాస్ గారి కెరియర్లో ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయము. నిజంగా నేను గోపిచంద్ ఫ్యాన్ అన్న, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంత మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న సినిమాని. ఈ మూవీ ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినందుకు గాను నెక్స్ట్ సినిమా మల్టీ స్టారర్గా మా హీరో గోపిచంద్ అన్నతో తీస్తే చూడాలని చెప్పేసి కళ్ళు కాయలు కాసుకొని చూస్తున్నాం భయ్యా. ప్రభాస్ గెటప్ చెడదొబ్బారు అని చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు సూపర్ హీరోగా మరి ఇందులో ఎలా ఉన్నాడు అన్న? ఇదేంటంటే ఆదిపురుష్ అని అంటే అతను ఆ డైరెక్టర్ కొంచెం ఏంటంటే కొత్త డైరెక్టర్, ఏంటంటే అక్కడెక్కడో బాలీవుడ్ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి అది మనము పట్టించుకోవద్దు. కానీ ఇది డైరెక్టర్ మాత్రం ఏంటంటే కొంచెము బాలీవుడ్ లెవెల్లో మంచి హై లెవెల్ కాస్ట్యూమ్స్, హై లెవెల్ క్వాలిటీతోని, హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో ఒక సూపర్ మ్యాన్ ఇచ్చిండు భయ్యా. మరి మన నాగేశ్వర దగ్గరికి ట్యూషన్ ట్యూషన్ అది వాళ్ళ ఇష్టం భయ్యా, వాళ్ళ డిసిషన్. మనం ఎవరని చెప్పడానికి ఏంది ఇప్పుడు గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే అసలు ప్రభాస్ గాల్లో ఎగరడము, నేను ఓడిపోను అనే కాన్ఫిడెన్స్ ఏంటంటే నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు చిన్నపిల్లలకు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది మెయిన్గా చిన్నపిల్లలకు ఏంటంటే 10th క్లాస్ 8th క్లాస్ 5th క్లాస్. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. విజువల్స్ కానీ వండర్ కానీ మనోడు యాక్టింగ్ అయితే గెటప్ కూడా చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ నుంచి రేపటి నుంచి మన హాలీవుడ్ సినిమాలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట. ముఖ్యంగా సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా బాగా కూజ్ బంప్స్ అనమాట. ప్రతి సీన్లో ప్రతి ఎలివేషన్లో కూడా చాలా బాగా అనిపించింది. ఇంక విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. మన డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ కార్లు అయితే ఏదైతే ఉందో మనకి ఇండియాలో తిరిగే కార్స్ అయితే భూమి మీద తిరిగే కార్స్ కాదనమాట. అంతా గాల్లోనే వేరే లోకం సృష్టించాడు పక్కా. మా ఓడే రియల్గానే సూపర్ హీరో, కానీ మీరు సూపర్ హీరో కట్టవని బట్టి సూపర్ హీరో అంటే ప్రభాస్ అనుకోవచ్చు మరి. పక్కా అనుకోవచ్చు అన్నమాట. రేపు నేను చెప్తున్నాను కదా, మార్వల్ సిరీస్లో లేదంటే స్పైడర్ మ్యాన్ సిరీస్లో మనం మా ఓడ యాక్ట్ చేస్తారు ఖచ్చితంగా, అది పక్కా అనమాట. అంత బాగుంది. 600 కోట్లు అంటే మాటలు 600 కోట్లు కాదు, ఇదంతా 2 డేస్లో మనకి రికవర్ అయిపోతుంది. బీబీ రికార్డ్స్ 1 వీక్లో పక్కా క్రాస్ అయిపోతుంది అనమాట. ప్రభాస్ అని నా కొడుకు టచ్ చేయాలంత రేంజ్కి వెళ్తాడో మీరు చూడండి. అదే జరుగుద్ది. పాన్ ఇండియాగా ఏదైతే మార్క్ సెట్ చేశాడో ఇది పాన్ వరల్డ్గా అదే మార్క్ సెట్ చేస్తాడు. బాహుబలి వచ్చిందో ఎన్ని రకాలుగా తయారు చేసిన, ఎంత బడ్జెట్ పైన దాన్ని క్రాస్ చేయలేకపోయారు. బట్ ఇదే సినిమా కలికి 1 వీక్లో క్రాస్ చేస్తుంది. అంటే ఇందులో కమల్ హాసన్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఎవరికి ఇంత తక్కువ ఎక్కువ కాదన్నా, ప్రతి ఒక్కరికి సమానమైన క్యారెక్టర్లో సమానమైన భారతదేశంలో సూపర్ అన్న. నిజంగా రియాలిటీ ఉంది, చాలా రియాలిటీ ఉంది. ఆ కార్స్ అంటే సొంత మైండ్ కదా, ఆ కార్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా బుజ్జి క్యారెక్టర్ అయితే నాకు బ్రహ్మానందం గారు కామెడీ టైప్ అంటే మనకి రవితేజ గారి సినిమాలో ఎంత అడిగారం ఉంటుందో బుజ్జితో అంత అడిగారం ఉంటుంది అనమాట. మా వాడికి నిజంగా ఒక వింటేజ్ ప్రభాస్ని చూపించారు, కొత్త ప్రభాస్ని చూపించారు, ఒక ప్యాన్ వరల్డ్ అంటే కొత్త లోకాన్ని చూపించారు, ఒక ప్రభాస్ని కూడా మూడు స్టేట్స్లో చూపించారు. మాకైతే చాలా హ్యాపీ. చిన్నపిల్లలకే సినిమా అంటున్నారు, పెద్దలు కూడా ఎవడన్నాడు చిన్నపిల్లల సినిమా అంటే? కారు అంటే చిన్నపిల్లనా, బుజ్జితో మాట్లాడే చిన్నపిల్లనే, ఒక్కొక్కడికి పిచ్చి లేదు చెప్తున్నాం కదా. సినిమా అయితే చెప్తున్నా 1 వీక్లో బాహుబలి రికార్డ్ పక్క క్రాస్ 300 crores పక్కా అన్న. బుజ్జి
భుజి వచ్చేసింది రాయ్. భుజి బాగుంది చెప్పాలంటే. నేను చెప్పాలంటే అసలు కెమిస్ట్రీ బాగుంది ప్రభాస్కి ఇంకా భుజి మధ్యలో. కారు కూడా ఎంత బాగుందంటే మన హాలీవుడ్లో చూస్తున్నా కానీ టాలీవుడ్లో ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళకి చెప్తున్నా వచ్చింది భుజి. ఇంకా సూపర్ దింపేస్తాడు హాలీవుడ్కి. గ్రాఫిక్స్ అంతా ఎలా ఉంది? సూపర్. మన యాక్చువల్గా నాగార్జున తక్కువ అంచనా వేసాం కానీ ఇప్పుడు వస్తున్నాడు నాగార్జున. నాకు తెలిసి రికార్డులు బద్దలు కొడతాయి. కట్అవుట్ ఎలా ఉంది సూపర్ హీరోగా ప్రభాస్? ప్రభాస్ కట్అవుట్ బాగుంది. ఐరన్ మ్యాన్లో ఉన్నాడు మంచిగా సూట్ వేసుకుని మంచిగా బాగున్నాడు. హాలీవుడ్ సినిమానే చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఎక్కడ తెలుగు సినిమాలో లేదు అంటున్నారు కదా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంతే, తెలుగు సినిమాలో లేదు అసలు, హాలీవుడ్ సినిమానే. అసలు నాకు అది చూసినంతసేపు నాకు స్టార్ వార్స్ గుర్తొచ్చింది. స్టార్ వార్స్ ఇంకా వాళ్ళకి ఏం చెప్తావు బ్రో ప్రభాస్ లుక్స్ కానీ సినిమాని కానీ? ట్రోల్ చేసే వాళ్ళకి ఇంకా అంతే, వాళ్ళకి వాసిపోద్ది సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళకి ఏదో అంటారు కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఉంటుంది. 3,000 కోట్లు వస్తాయంటావా బ్రో? హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి ప్రభాస్ రేంజ్కి ఎక్కువే వస్తాయి. డిజిట్ సరిగ్గా చెప్పలేను కానీ దాకా ప్రభాస్ సినిమా అంటే మన ఇండియా వైడ్గా బాలీవుడ్లో అంతా బాగా ఆడుతుంది. ఈ సినిమా హాలీవుడ్లో మరి ఆడే అవకాశం ఉందా? ఎందుకు ఆడదన్నా? ట్రిపుల్ ఆర్ ఆడినప్పుడు ఇది ఆడదా? ఆడుతుంది, మంచిగా ఆడుతుంది.